నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెన్నా నది ఇసుక రీచ్ నుండి పట్ట వేసుకోకుండా వెళ్తున్న వాహనాలను అరికట్టండి. మార్చి 1న చిత్తూరు కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన బహిరంగ సభను విజయవంతం చేయాలి. వైకాపాకు రాజీనామా ప్రకటించిన ఎంపీ మాగుంట. శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి భృగుతీర్థం కోనేరు మరమ్మతుల పనులు పూర్తి చేయాలి. ఉమ్మడి కడప జిల్లా సిద్ధవటం మండలం జంగలపల్లె వంతాటిపల్లి పెన్నా నది ఇసుక రీచ్ నుండి ప్రతిరోజు వందల వాహనాలు ఇసుక రవాణా జరుగుతుంది. ఇసుక వాహనదారులు పట్టుకోకుండా రవాణా చేయడంతో అటు పల్లె ప్రాంతాల్లో ప్రజలకు ద్విచక్ర వాహనదారులకు అవస్థలు తప్పడం లేదని కడప జిల్లా యాదవ్ కమ్యూనిటీ సెక్రటరీ కృష్ణ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక రీచ్ నుండి అధిక టన్నులతో సిద్ధవటం పెన్నా నది నుండి దూర ప్రాంతాలకు రవాణా చేస్తూ పట్ట కట్టుకోకుండా పోవడంతో ఇసుక రవ్వలు ఎగిసిపడి ద్విచక్ర వాహనంలో వెళ్లేటప్పుడు అవస్థలు పడుతున్నామని, ఇసుక వాహనాల వల్ల సిద్ధవటం బ్రిడ్జిపై ఇసుక పేరుకుపోయిందని, దీని ప్రభావం వల్ల ద్విచక్ర వాహనదారులు ఆటో కార్మికులు రాత్రి వేళలో అవస్థలు పడుతున్నామని, తక్షణమే అధికారులు స్పందించి పట్ట కట్టుకోకుండా పోతున్న ఆ వాహనాలను అరికట్టాలని యాదవ్ కమ్యూనిటీ జిల్లా సెక్రటరీ కృష్ణ యాదవ్ తెలియజేశారు. నమస్కారము. ఈరోజు సిద్ధవటం బ్రిడ్జి మీద పోతాము. పక్కన ఇసుక ఎంత పడిందనా పైన టిప్పర్లకు కానీ ట్రాక్టర్లకు కానీ పట్ట కట్టుకోవడం వల్ల కళ్ళల్లో పడుతుంది. నుంచి అధికారులు చర్య తీసుకొని ఆ పట్ట కట్టేటట్టుగా సహకరించాలని ట్రాక్టర్లకు టిప్పర్లకు మనవి చేస్తున్నాను. నా పేరు కృష్ణయ్య. నేను యాదవ్ సంఘం స్టేట్ ఆర్గనైజర్ సెక్రటరీ. ఇప్పుడు బ్యాగ్ పోయే వాళ్ళకు పడడం వల్ల చాలా ఎఫెక్ట్ వస్తాను. అందుకని ఖచ్చితంగా పక్కకు పెట్టుకుంటుంది. మార్చి 1న చిత్తూరు కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన బహిరంగ సభను విజయవంతం చేయాలంటూ ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితుల గిడుగు రుద్రాజ్ కాంగ్రెస్ శ్రేణులను పిలుపునిచ్చారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం విఫలమైంది. టీడీపీ చంద్రబాబు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి జరగలేదంటూ ప్రజలను మార్చే విధంగా ప్రజలను ప్రభుత్వం ఏర్పడి గత 5 సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు ప్రజలు ఎటువంటి అభివృద్ధి కానీ చేయలేని ప్రభుత్వం గిడుగు రుద్రరాజు మీడియాకు తెలియజేశారు. ఏపీలో రాబోయే ఎన్నికలలో 175 స్థానాలు కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎన్నికల మ్యానుఫ్యాక్ట్ స్టీల్ ప్రకారం కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో గెలిచిన వెంటనే ఆంధ్రప్రదేశ్ నిరుపేదలకు ప్రతి కుటుంబానికి 5,000 ప్రతి నెలకు అదే విధంగా చర్యలు తీసుకుంటాం. టీడీపీ వైసీపీలు హామీల మీద హామీ ఇచ్చి ప్రజలను ఏమార్చే విధంగా కాంగ్రెస్ ఎన్నడూ ఏమార్చదు. కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఎప్పుడు నెరవేరుస్తుంది. మమ్మల్ని ప్రజలు నమ్మి గెలిపిస్తే మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేము చెప్పిన హామీలను నెరవేరుస్తాం. ఆధ్వర్యంలో మార్చి 1వ తేదీ నాడు తిరుపతిలో బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభను నిర్వహించాలి పెట్టాం. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, గతంలో రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిగా, రాజస్థాన్ పిసిసి ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి, పార్లమెంట్ సభ్యులు సచిన్ పైలట్ గారు
రాజేష్ పైలట్ గారి యొక్క తండ్రి సత్యన్ పైలట్ గారు మరి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. వీరితో పాటు పిసిసి ప్రెసిడెంట్ శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులు, ఇతర సీనియర్ నాయకులందరూ కూడా దీంట్లో పాల్గొని ప్రసంగిస్తారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఎన్నికల సభను ఎందుకు నిర్వహించాలని భావిస్తోందంటే 10 సంవత్సరాల క్రితం ఏదైతే స్థలంలో స్వామివారి పాదాల చెంత ఆనాడు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ గారు అక్కడ ఒక సమావేశాన్ని నిర్వహించి దాంట్లో ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా అనేటువంటి హోదాని మేము ఇస్తాము, భారతీయ జనతా పార్టీ మా ఎన్నికల ప్రణాళికలో పెట్టింది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. 10 సంవత్సరాలుగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆనాడు యూపీఏ ప్రభుత్వం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఒక పార్లమెంట్లో చట్టం చేసాం, విభజన హామీలు, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. పార్లమెంటు చట్టం చేసినప్పటికీ కూడా దానిలోని ఏ అంశాన్ని కూడా అమలు చేయలేదు. ప్రధానంగా ఈ ప్రాంతానికి సంబంధించి రాయలసీమ వెనుకబాటు జిల్లాలకు సంబంధించి నిధులని 25,000 కోట్ల రూపాయల వరకు ఇవ్వాల్సి ఉంది, వాటిని కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అదేవిధంగా మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్తో పాటు పోలవరం కానీ, విశాఖపట్నంలో రైల్వే జోన్ కానీ, వివిధ విద్యా సంస్థలు కానీ, హెల్త్కి సంబంధించినటువంటి అనేక ఆరోగ్య సంస్థలు కానీ, ట్రైబల్స్కి సంబంధించి యూనివర్సిటీస్ కానీ, అనేకమైనటువంటి మేలు ఏవైతే ఉన్నాయో ఆనాడు కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం ఆ యొక్క పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ అవేమీ ఇంప్లిమెంట్ చేయకపోగా ఈవేళ వరకు కూడా మన రాష్ట్రంలో పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ వాటికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్కి ఏ విధమైనటువంటి ఒత్తిడి కూడా కేంద్ర ప్రభుత్వం మీద చేయలేకపోయింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జైలు బెయిలు మధ్య ఉన్నటువంటి ముఖ్యమంత్రి, జైలుకి బెయిల్కి మధ్యలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి మీద కేసులు ఉన్నాయి, సిబిఐ ఈడీకి భయపడి ఆయన కూడా భారతీయ జనతా పార్టీకి తలగుతున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఉన్నాయి, ఆయన కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. సరే, నేను లెఫ్ట్ భావజాలం కలిగి చేగువీరా పుస్తకాలు చదివానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో చెప్పారు, మనకి 2 పాసిపోయినటువంటి లడ్డూలు ఇచ్చారని చెప్పినటువంటి వ్యక్తి, వారు కూడా బీజేపీ పార్ట్నర్గా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం, పవన్ కళ్యాణ్ గారి పార్టీ, ముగ్గురు కూడా బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అనే. మాగుంట కుటుంబం 34 ఏళ్లుగా ఒంగోలులో రాజకీయాలు చేస్తుంది. మాగుంట కుటుంబాన్ని ప్రకాశం జిల్లా ప్రజలు హక్కున చేర్చుకున్నారు. ప్రకాశం జిల్లా వాసులను కుటుంబ సభ్యులుగా భావిస్తూ వస్తున్నాం. మాగుంట కుటుంబానికి ప్రజలకు అవినాభావ సంబంధాలు. ఈ 33 ఏళ్లలో 8 సార్లు పార్లమెంట్ కి, ఒకసారి ఎమ్మెల్సీగా పోటీ చేశాం. మా కుటుంబం కోరుకునేది కేవలం గౌరవం. మాకు ఈగోలు లేవు. రాబోయే ఎన్నికల్లో మా కుటుంబం ఓ నిర్ణయం తీసుకుంది. మా కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని పోటీలో ఉంచాలని నిర్ణయించాం. ప్రస్తుత పరిణామాలు బాధకరం. ఇది ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. అనివార్య పరిస్థితుల్లో వైసీపీని వీడాలనుకుంటున్నాం. సీఎం జగన్ నుంచి కూడా ఈ 5 ఏళ్లలో సహాయ సహకారాలు అందాయి. ఇప్పటి వరకు సహకరించిన పార్టీ నేతలకు ధన్యవాదాలు. ఎంతో బాధతో పార్టీ నుంచి రాజీనామా చేస్తున్నా. ఇవాళ వైసీపీకి రాజీనామా చేస్తున్న త్వరలో రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం, అన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తాం. బీదతనంలో ఉన్నవాడు వచ్చినా కూడా, ధనికుడు వచ్చినా కూడా ఒకటే విధమైన ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఉంటుందనేది అందరూ కూడా భావిస్తూ ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు. అన్న, మాగుంట అంటే ఒక బ్రాండ్, అది ప్రకాశం జిల్లాలోనే ఆ విధంగా ఏర్పడిపోయింది అనేది. అటువంటి మమేకమైన వాతావరణంలో ఇప్పుడు మేము గడిపినప్పుడు ఒకటే మాగుంట కుటుంబానికి ఉన్నది, కుటుంబ సభ్యులందరూ కూడా ఆత్మ గౌరవం. ఈగో లేదు. వీ డోంట్ హ్యావ్ ఈగో, వీ గాట్ లాట్స్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. అంటే అహం లేదు, ఆత్మగౌరవం ఎప్పుడు కూడా ఉంటుంది. ఒక రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏముంటుంది? గౌరవం. మా ఇంటికి వచ్చినప్పుడు ఆ గౌరవం ఇస్తుంటేనే అందరూ కూడా సంతోషంగా రాగలుగుతారు ఉన్నప్పుడు కూడా. అటువంటి గౌరవం కొరకే ఏంటంటే మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు కూడా గడుపుతూ ఉండింది. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా
జరుగుతున్న పరిణామాలకి వారు కూడా చెప్పటం అనేది కూడా మనం చూస్తూ వస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో మాగుంట కుటుంబం ఒక నిర్ణయం కూడా తీసుకున్నది. మా వదినమ్మ గారు పార్వతమ్మ గారి ఆశీస్సులతో కూడా మా తనయుడు అబ్బాయి మాగుంట రాఘవరెడ్డి గారిని నెక్స్ట్ ఎలక్షన్లో ఒంగోలు ఎంపీ కూడా పోటీ చేయాలనేది ఒక నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది. ఈరోజు మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం. ఆత్మగౌరవం అనేది మామూలుగా మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే వస్తున్నాం. ఈరోజు జరుగుతున్న పరిణామాలను కూడా ఆలోచిస్తూ వస్తున్నప్పుడు చాలా బాధాకరమైన విషయం ఇది. ఏదైనా కూడా అంటే ఎటువంటి సమస్యల్లో మా విధంగా మాగుంట కుటుంబం అనేది మీ ముందుకొచ్చి ఈరోజు మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా తెలుపుకునేది ఏమిటంటే ఇది ఆత్మగౌరవం సంబంధించింది. రెస్పెక్ట్ అనేదాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాల్సిన విషయం అనేది ఉన్నది కాబట్టి అనే దృష్టితోనే కొన్ని అనివార్య కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీని మనం వీడాల్సినట్టుగా కూడా వచ్చింది. అందుకే ఈరోజు అందరినీ కూడా సమావేశపరిచి మనం మీ అందరికీ కూడా ఒక విధంగా ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారు కూడా సహాయ సహకారాలు కూడా మాగుంట కుటుంబంకి అందింది. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులకి, జెడ్పీటీసీ మెంబర్లకి, ఎంపీపీలకి, సర్పంచ్లకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి, పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ మాగుంట కుటుంబం ఎంతో బాధాకరంతో కూడా తెలపటం ఏంటంటే మీరు ఇన్ని సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు కూడా అందరూ కూడా చాలా ఆప్యాయంగా ఆదరణతో కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆదరించారు. ఉన్నప్పుడు కూడా ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబాన్ని మరొకసారి కూడా ఆదరించేటట్టుగా కూడా ఆశీర్వదించమని ప్రకాశం జిల్లా వాసులందరూ కూడా కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం అనేది కూడా జరుగుతున్నది. బాధాకరమైన విషయం ఇది. అయినా కూడా ఎందుకు చెప్పుకోవటం అని అంటే ఒక ఆత్మగౌరవం సంబంధించి ఉన్నప్పుడు జనరల్గా చెప్పాల్సిన అవసరం అనేది కూడా వచ్చింది కాబట్టి మీ ముందుకు నేను ఈరోజు వచ్చాను, కనబడ్డాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మళ్ళా చెప్తాం. అది మళ్ళీ శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి భృగు తీర్థం కోనేరు మరమ్మతులు పనులు పూర్తి చేయాలి. శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఈవోకి కోరారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమన్వయకర్త బి కదిరప్ప మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో పవిత్రమైన పుణ్య స్థలాలలో ఒకటి శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. ఆంధ్ర నుండి కాక పక్కన రాష్ట్రాల్లో కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు నుండి లక్షల సంఖ్యలో భక్తాదులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తారు. స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు కోనేరు స్నానం ఆచరించడం వల్ల పాపాలు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం. రాబోయే మార్చి నెల 19వ తేదీ నుండి శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఆలయవారు సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రతిరోజు స్వామివారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. గతంలో సంవత్సరం కోనేరులో బురద నీళ్లతో మారిన అదే నీటిలోనే భక్తులు స్నానం ఆచరించారు. కోనేరు మరమ్మతుల పనులు వెంటనే చేపట్టి చాలా రోజులైనా ఇప్పటికే పూర్తయిన దాఖలు లేవు, కనిపించడం లేదు. త్వరలో బ్రహ్మోత్సవాలు ప్రారంభానికి కోనేరు మరమ్మతుల పనులు పూర్తి చేసి భక్తులను స్నానం చేర్చుటకు సౌకర్యాలు కల్పించాలని, బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా లక్షలాది భక్తులకు సదుపాయాలు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమన్వయకర్త బి కదిరప్ప తదితరులు తిమ్మప్ప, భాస్కర, ఉపేంద్ర, శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కదిరి లక్ష్మీ నరసింహస్వామి భృగుతీర్థం కోనేరు వచ్చే బ్రహ్మోత్సవాల లోపల పూర్తి చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఈరోజు కోరడమైనది ఈవో గారికి. ఈవో గారు కూడా వచ్చే బ్రహ్మోత్సవాల లోపల కోనేరు పనులు పూర్తి చేస్తామని చెప్పారు. అదేవిధంగా దక్షిణాది భారతదేశంలో ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి చాలా పవిత్రంగా ఉంటుంది. దానికి కర్ణాటక నుంచి కావచ్చు, తమిళనాడు నుంచి కావచ్చు, తెలంగాణ నుంచి కావచ్చు వేలాది మంది, లక్షలాది మంది భక్తులు వస్తుంటారు బ్రహ్మోత్సవాలకి. వచ్చే బ్రహ్మోత్సవాలకి కోనేరు పూర్తి చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి ఈవో గారిని మేము కోరడమైనది.
దగ్గరికి రా ఇంట్లోకి ఓకేనా. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఇవాళ దాదాపుగా 10 ఏళ్ళుగా వస్తుంది కోనేట్ రెడీ చేయడంతో చాలా ఈ భక్తులు వేలాది మంది భక్తులు ఇబ్బంది పడడం జరుగుతుంది. ఈరోజు ఏయూ గారు కూడా ఈరోజు వినపత్రం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా దాదాపు ఇప్పుడు బ్రహ్మోత్సవాలు కూడా రావడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ కోనేట్ రెడీ కావడం నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా ఇబ్బంది పడతారు. అందులో భాగంగా కోనేటిని ఎంత బిర్న మీరు అభివృద్ధి చేసి కోనేటి రెడీ చేయాలని చెప్పేసి ఈరోజు కోరుతున్నాం. లేని పక్షంలో కోనేటి ఎటువంటి పరిస్థితుల్లో రెడీ చేయకపోతే సిపిఐ ఎన్ఎస్ ఆధ్వర్యంలో అలాగే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us. పెన్నా నది ఇసుక రీచ్ నుండి పట్ట వేసుకోకుండా వెళ్తున్న వాహనాలను అరికట్టండి. మార్చి 1న చిత్తూరు కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన బహిరంగ సభను విజయవంతం చేయాలి. వైకాపాకు రాజీనామా ప్రకటించిన ఎంపీ మాగుంట. శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి భృగుతీర్థం కోనేరు మరమ్మతుల పనులు పూర్తి చేయాలి.